మూవీని తిట్టడము అట్లా ఏమీ లేదు. నువ్వు బాగా చేయలేదు కూడా అలా కూడా ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ఆల్రెడీ చేశా కాబట్టి హరినాథ్ గారికి ఒక వ్యూజన్ ఉండే, బాగా చేస్తుంది, సో ఈ అమ్మాయి ఈ రోల్కి యాప్ట్ అవుతుంది మూవీలో అని తీసుకున్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్. ఓకే, అంటే మూవీ అంతా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, కమింగ్ టు రిలీజ్ అనమాట 16th. సో మీ క్యారెక్టర్ని మీరు ఎంతవరకు జస్టిఫై చేశాను అనుకుంటున్నారు, ఎంతవరకు మీరు సాటిస్ఫాక్షన్? ఐఎమ్ ఫుల్ సాటిస్ఫై, ఎందుకంటే సీన్ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఎమోషనల్ ఉంటుంది దీంట్లో. ఒక 2-3 టైమ్స్ ఏడవడం ఉంటుంది. ఒక అతను ఇబ్బంది పడినప్పుడు ఫుల్ ఏడవడం, తర్వాత హరినాథ్ గారు వచ్చి హెల్ప్ చేస్తారు కదా. సీన్స్ అంతా చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ హరినాథ్ గారితో సీన్స్ కొన్ని అవన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీరు మూవీ చూస్తే తప్ప నేను రివీల్ చేయను. ఓకే, ఇంకొకటి కారుణ్యకి మీకు మధ్య సీన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆబ్వియస్గా ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు కాంపిటీషన్, జెలస్ ఇవన్నీ కామన్గా ఉంటాయి, మనకి తెలిసిందే. ఈ మూవీలో ఎలా చెప్పాలంటే కారుణ్య షూట్ డేస్ వేరే, నా షూట్ డేస్ వేరే. తనకి నాకు ఎప్పుడు షూట్ సంబంధించిన షీఈస్ గుడ్ ఓన్లీ. నార్మల్గా అవుట్ సైడ్ తెలుసు, షీఈస్ గుడ్ ఓన్లీ. అంటే మీ సీన్స్కి తన సీన్స్కి రిలేటెడ్గా స్టోరీ ఉంది? డిఫరెంట్. ఓకే, హర్ రోల్ ఈస్ డిఫరెంట్, మై రోల్ ఈస్ డిఫరెంట్. ఓకే సార్, అయితే భవ్య అండ్ కారుణ్య ఇద్దరు హీరోయిన్ పాత్ర పోషించారు. మీకు వారిద్దరిలో ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తారు? అది పరమాత్మ కృష్ణ కూడా చెప్పలేడు. చెప్పాలి. అట్లేం లేదండి, అందరూ బాగా చేశారు. బాగా చేయకపోతే నేను వదిలిపెట్టను కదా. అంటే పోనీ వాళ్ళిద్దరు చేసిన రోల్స్లో, ఆ క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ బాగా అంటే అన్ని క్యారెక్టర్ అండి, 2 క్యారెక్టర్స్. ఇప్పుడు డైరెక్టర్కి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చెప్పేదానికి వీలు పడదు, చెప్పలేము. ఎస్, చెప్పలేరు. ఓకే సార్, అయితే ఇంతకుముందు మీరు చేసిన మూవీస్, ఎలెక్స్ అనేది నిజంగా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. అలాగే కెప్టెన్ రాణా ప్రతాప్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, వీటన్నిటిలో చూసిన దానికి ఇందులో మిమ్మల్ని చూడడానికి ఏంటి ఆ పర్టికులారిటీ ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది? ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక మూవీ మేకర్గా కొన్నేళ్ళు, ఒక 20 years ట్రావెల్ చేశాను తెలుగు ఇండస్ట్రీలో. దాంట్లో మెచ్యూరిటీ అనేది ఒకటి ఉంటుందండి. ఈ క్యారెక్టరు, ఈ పోలీస్ క్యారెక్టర్ ఇప్పుడు అలెక్స్ చేసింది, దాంట్లో కూడా నేను అలెక్స్ IPS, ఇక్కడ దీంట్లో వచ్చేసి విక్రమ్ IPS. అలెక్స్ IPSకి విక్రమ్ IPSకి చాలా స్టెబిలిటీ వచ్చింది మైండ్లో, అంటే క్యారెక్టరైజేషన్లో, బాడీ లాంగ్వేజ్లో ఎట్లా యాక్ట్ చేయాలి అన్నది దాంట్లో ఒక చూస్తూ ఉంటాం కదా ఎన్నిసార్లు. సో దట్ ఈస్ మై మెచ్యూరిటీ లెవెల్ ఆన్ మై క్యారెక్టర్. ఈ మూవీలో అన్నీ సమపాళ్ళుగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, తర్వాత వచ్చేసి లవ్, అఫెక్షన్, తర్వాత వచ్చి కాంట్రవర్సీ లిలిబెట్. ఇప్పుడు చెప్పినాడు 2 in 1, 2 for 1, మేము కోరేదంతా నిన్ను అనేసి క్లబ్ సాంగ్ ఉంది, దాంట్లో మీనింగ్ డిఫరెంట్. అదే తర్వాత ఆధ్యాత్మికతతో ఇంకోటి, అది డిఫరెంట్. హగ్గు మీద ఇంకొక సాంగ్. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మెసేజ్ ఉండాలి, తర్వాత వచ్చేసి గుడ్ విజువల్స్. ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని చూసుంటారు వెనక. ఆ ఫైట్ సీన్లలో మేము 4 కెమెరాస్ యూజ్ చేసాం. అంటే 4, ఇప్పుడు ఇక్కడ కూడా 4 కెమెరాస్ ఉన్నాయి. 4 కెమెరాస్ యూజ్ చేసాం. ఒకటి వచ్చేసి కంప్లీట్ ఫోకస్ కెమెరా అనమాట, క్లోజ్కి. నెంబర్ 2 ఇస్ గింబల్, బాడీ మూమెంట్స్కి ఎట్లా వెళ్తుంది అనేసి. దాని తర్వాత వచ్చి ఇంకోటి డ్రోన్ కెమెరా. తర్వాత ఫైట్ సీక్వెన్స్లో గోప్రో నాతోనే ట్రావెల్ అవుతుంది. సో ఇన్ని కెమెరాస్తో, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఒకటి చేసి ఇంకొక షాట్ పెట్టి మళ్ళీ సేమ్ రీప్రొడక్షన్ అంటే న్యాచురాలిటీ పోతుంది. అందుకని ఎక్స్పెన్సివ్ అయినా కూడా అన్ని కెమెరాస్ పెట్టి, అన్ని కెమెరాస్ రెంట్ తీసుకుని, తర్వాత దాంట్లో కూడా ఫైట్ సీక్వెన్స్లో డ్రాగన్ వాడాం. సో దాంట్లో 1000 frames per second. సో ఫైట్లో కొన్ని సీక్వెన్స్లు ఇక్కడ ఉంటాయి. సో టెక్నికలీ వీ డిడ్, ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అవుట్పుట్ రావడానికి. సార్, అయితే ఇప్పుడు ఈ మూవీ చేసినప్పుడు ఆన్ సెట్స్ షూటింగ్ టైంలో కానీ, ఇప్పుడు రిలీజ్ అవబోతోంది, షూటింగ్ టైంకి మీరు అనుకున్న ఏదైతే ఉందో స్టోరీ ఇప్పుడు అయిపోయింది, రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా మీరు ఏదైతే వ్యూలో చూసారో ప్రేక్షకులు కూడా అదే వ్యూలో చూస్తారా? డెఫినెట్గా అండి. అంటే
నా మైండ్ డిఫరెంట్, ప్రేక్షకులలో డిఫరెంట్ వెరైటీస్ ఉండొచ్చు. సో అందరికీ సమపాళ్ళైన పంచపక్ష ప్రమాణాలు అంటారు కదా, అలా అందరికీ సమపాళ్ళలో కూర్చాలనేది తాపత్రయం ఉంటుంది ఏ డైరెక్టర్కైనా. అదే ఉంది, నేను అది ప్రజెంట్ చేస్తాను. మరి వాళ్ళ మనోభావాల గురించి, యంగ్స్టర్స్ గురించి, విమెన్ గురించి, మెన్ గురించి, తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ గురించి, తర్వాత మెచ్యూర్డ్ పీపుల్ గురించి, అందరికీ అన్నీ ఉండాలి, అంత హోల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనేసి తీసిన సినిమా. సో అందుకని నాకు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి రిజల్ట్స్ ఫిబ్రవరి 16 తర్వాత వస్తాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. భవ్య ఈ మూవీ చూసిన తర్వాత, డ్రిల్ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుడు భవ్యాని ఎలా గుర్తుపెట్టుకుంటాడు? అయ్యో ఇట్లా అయిందా, అయ్యో పాపం అనేలాగా గుర్తుంటుంది. ఎమోషనల్ కదా, కొంచెం ఎమోషనల్ ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయ్యో పాపం అనేలా. అంటే బయట మీ క్యారెక్టర్కి మూవీలో క్యారెక్టర్కి ఏమన్నా రిలేటెడ్ ఉందా? అసలు టోటల్ డిఫరెంట్. రియల్కి మూవీకి చాలా డిఫరెంట్. ఓకే సార్, అయితే ఇంతకుముందు మీరు చెప్పారు ఎంటర్టైన్మెంట్ కూడా ఇందులో ఉంది అని. ఎంటర్టైన్మెంట్ అంటే మన కామెడీ జోనర్ కూడా, కామెడీ యాంగిల్ కూడా ఈ మూవీలో ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ చూసుంటారు, కామెడీలో మనకి పోలీస్ ఇన్స్పెక్టర్కి, తర్వాత వచ్చేసి కానిస్టేబుల్కి మధ్యలో జరిగే ఇంటరాక్షన్స్ ఎప్పుడు కామెడీగా ఉంటాయి. అది ఇట్ హస్ బీన్ జానర్ లైక్ దాట్ ఫర్ లాంగ్ టైమ్. సో వాళ్ళకి సురేష్ వచ్చేసి పోలీస్ ఇన్స్పెక్టర్గా చేశాడు. సో he's did a marvelous job doing that. His కామెడీ టైమింగ్ కానీ, తర్వాత ఇంటరాక్షన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎక్కడికి పోయినా కూడా అదొక. తర్వాత రఘుబాబు గారు హోమ్ మినిస్టర్గా చేశారు దీంట్లో. ఆయన టైమింగ్, ఆయన మాటల తీరు, అవి కూడా కామెడీ అట్లా. సో సిచ్యువేషనల్ కామెడీ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అన్నది తెలుస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం నేను కూడా కొంచెం ఈ భవ్య వాళ్ళతో, తర్వాత వచ్చేసి హీరోయిన్తో కొంచెం కామెడీ చేస్తాను, రొమాంటిక్ కామెడీ. హీరోయిన్ కారుణ్యతో సమ్ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ కూడా చేశాను. సో ఇట్స్ ఏ సటిల్ సాఫ్ట్ కామెడీ, డైలాగ్స్తో, బాడీ లాంగ్వేజ్తో, కానీ ఇది ఓవర్ కామెడీ కాదు. సార్, ప్రేక్షకుడి మూవీ చూసిన తర్వాత థియేటర్లోంచి ఏ ఎమోషన్తో బయటకు వస్తాడు? అది వాళ్ళ ఎమోషన్ బట్టి బాగుపడుతుంది. కానీ ఆహా మంచి సినిమా, మనం 2 hours చూసాము, 2 hours వేస్ట్ చేయలేదు, దీంట్లోంచి ఏదో ఆలోచించాలి అనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే బయటకు వస్తారు. ఓకే బాబీ, అయితే మన సాంగ్స్ తీసుకుంటే కనుక ఏ లొకేషన్స్లో షూట్స్ అనేవి జరిగినాయి? ఇది అబ్జర్వ్ పబ్ ఉంది కదా, దాంట్లో కొంచెం డల్గా ఉన్నప్పుడు కొంచెం జోష్ కోసం అక్కడ చేసిన సాంగ్. కానీ డాన్స్ కానీ, స్టెప్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అట్మాస్ఫియర్ బాగుంటుంది సాంగ్. ఓకే సార్, అయితే మీరు హ్యాపీగా ఎన్ఆర్ఐగా అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్లో మీరు సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా మీరు ఒక డాక్టర్. ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు సినిమాలు చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఏంటి? పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ది 8th grade ఇట్సెల్ఫ్ నేను స్కూల్ కాంపిటీషన్లో కానీ, దాంట్లో డ్రామాలు, నాటకాలు